రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. హల్లెలూయా. మరి మనిషికి అహంకారం, గర్వం ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే అతిశయం, నాశనానికి ముందు వస్తాయి అని మనకు బైబిల్ చెప్తూ ఉంది. మరొక మనిషి అహంకారంతో ఉంటే, ఒక మనిషి అతిశయంతో ఉంటే, ఒక మనిషి గర్వంతో ఉంటే ఖచ్చితంగా తను అవమానించబడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి ఖచ్చితంగా పడిపోయేటువంటి స్థితిలో ఉన్నాడు అనేది అర్థం. అయితే మరి జ్ఞానం కలిగినటువంటి వారు ఎలా ఉంటారంటే వినయము కలిగి జీవిస్తారు. హల్లెలూయా. వినయము, విధేయత మనం ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే యేసుక్రీస్తు వారి యుద్ధ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి వారిని ఉన్నాం. ఆయన నరరూపిగా ఈ లోకంలో జీవించినంత కాలం కూడా ఆయన ఎంత వినయముగా జీవించారో, ఎంత విధేయత చూపించారో మనము నేర్చుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం. మరి విధేయతకే అర్థం చెప్పినటువంటి మరి మనుష్య కుమారుడిగా మనం ఆయన్ని చూడొచ్చు. నిజమే కదా. మరి ఎన్ని దెబ్బలకు వచ్చినా, ఎంతగా అవమానించినా, ఎంతగా బాధించినా సరే ఆయన వినయముతో, విధేయతతో తండ్రి యొక్క చిత్త ప్రకారం జరిగించాలని నడుచుకున్నారు. మరి మనము కూడా అటువంటి వినయము కలిగి, అటువంటి విధేయత కలిగి జీవించాలి. జ్ఞానవంతులైతే ఇలాగే నడుస్తారని దేవుని యొక్క వాక్య భాగం చదివిస్తుంది. మరి దేవుని యొక్క వాక్యము జ్ఞాన రూపంలో మనలో ఉంటే మనము కూడా అలాంటి తగ్గింపు జీవితాన్ని మనం జీవించగలుగుతాం. వాక్యం అనేటువంటి జ్ఞానము కనుక మనకు లేకపోతే మనము ఇతరుల వలె మరి అజ్ఞానులుగా, అహంకారులుగా, మరి గర్విష్ఠులుగా మనం ఉంటాం. అప్పుడు మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదానికి బదులు మనం ఏం పొందుకుంటామంటే శాపం పొందుకుంటాం. మనం ఏం పొందుకుంటామంటే అవమానం పొందుకుంటాం. కాబట్టి అట్టి రీతిగా మనం ఉండకుండా ఉండినట్లు మనము ఆశీర్వాదము, దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క నీతిని సంపాదించుకునేటువంటి వారముగా ఉండాలి అంటే మనము ఎల్లప్పుడూ కూడా వినయ విధేయతలు కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్య భాగం తెలియస్తుంది. దేవుడు ఏ రోజు కూడా గర్విష్ఠుల్ని దీవించినట్టు, ఆశీర్వదించినట్టు మనకి ఎక్కడా కనిపించదు. ఎందుకు అని అంటే వారు ఆశీర్వాదం పొందుతున్నట్టు వారు కనిపిస్తుంది, కానీ వారు ఎదుగుతున్నట్టు వారు కనిపిస్తుంది. కానీ ఒకనొక రోజున వాళ్ళ యొక్క గర్వం, వాళ్ళ యొక్క అహంకారం వాళ్ళని నాశనం చేస్తుంది. వాళ్ళు తిరిగి లేవలేని స్థితిలో పడిపోతారు. కాబట్టి అట్టి రీతిలో మనం ఉండకుండా ఉండినట్లు మనం ఖచ్చితంగా దేవుని పైన మాత్రమే ఆధారపడి దేవుని యొక్క వాక్యంలో మాత్రమే ఎదుగుదాం. దేవుని యొక్క కృపలో మాత్రమే ఎదుగుదాం. దేవుని యొక్క సన్నిధానంలో దేవుడిచ్చినటువంటి తలాంతులతో, దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో, దేవుని యొక్క వాక్యమందు నమ్మికతో మనం జీవించాలి. అంతేగాని డబ్బు ఉందనో, అందం ఉందనో, ఐశ్వర్యం ఉందనో అహంకార చూపు మనం ఈరోజు కూడా కలిగి ఉండకూడదు. ఆ యొక్క అహంకారం బట్టి మన జీవితాలు నాశనంలోనికి వెళ్ళిపోతాయి. కనుక అటువంటి వాటిని మనం విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి వినయాన్ని, విధేయతను, నీతిని మనం ధరించుకుని జీవించుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడ, మహాగణుడ, గొప్పవాడ యేసయ్యా, మీకే స్తోత్రములు. సర్వాధిపతి అయినటువంటి దేవా, మీకే వందనములు. యుగ యుగములను పరిపాలించువాడా, మీకే స్తోత్రములు. ఆదిను అంతమైనటువంటి దేవా, మీకే వందనములు. ప్రభా, మా ప్రార్థనలు ఆలకించండి. మాకు వినయమును, విధేయతను నేర్పించమని, నీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని, నాశనం అయిపోయేటువంటి రీతిలో కాకుండానట్లు మేము అహంకారం కలిగినటువంటి వారంగా కాకుండానట్లు ఉండటకు మాకు మా అందరికీ సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి నీ పాదశాన్ని చేర్చుకున్నాం. విశ్రాంతి పరిశుద్ధ నామంలో అతి ముఖ్యమైనగా బ్రతిమలాడి వేడుకుని పొందించినా మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్.